జగన్‌కి రివర్స్ అస్త్రమే గ్రామీణ అంశంలో పవన్ కళ్యాణ్ ఎంచుకున్నది. సుదీర్ఘ కాలంగా ఒక మొనాటమీగా తయారైపోయి కరప్షన్‌కి అలవాటు పడ్డటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని మనం ఇప్పుడు వెంటనే మార్చలేం. అలాగని వాళ్ళ చేత పని చేయించలేం. కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్న పవర్స్‌ని ఏదైతే కొత్త వ్యవస్థ ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ చేత అమలు చేయిద్దాం అనుకున్నది జగన్ అనుసరించిన వ్యూహం. అదే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ. మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, రెవెన్యూ ఇలాంటి శాఖలన్నీ చేసే పనుల సేవలు ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ల శాఖతో సహా అవన్నీ సచివాలయాలకు అప్పచెప్పి సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా ఇంటికి ఆ సేవలు అందించే పనిని చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ సేవలని తద్వారా జగన్ పరిపాలన ఇంటింటికి వెళ్ళిన వేళ దాన్ని ఆ ప్రజలకి దూరం చేయడంలో వాలంటీర్ల మీద మొదట అబాండాలు వేసి వాళ్ళు అమ్మాయిల్ని తారుస్తున్నారన్న పేరుతో ప్రచారం బిగించేసి ఆ పైన ఆ వ్యవస్థ మీద దుష్ప్రచారం చేసి ఆ పైన లేదు లేదు వాళ్ళని బాగా చూసుకుంటామంటూ 10,000 రూపాయల జీతం చేస్తామంటూ వాళ్ళని మెప్పించి ఆ పైన వాళ్లతో పని చేయించుకుని ఎన్నికలు అయిపోయాక ఆ వ్యవస్థని రద్దు చేసి సచివాలయ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి పరిపాలనలో జగన్ ముద్రని చెరిపేసిన తర్వాతన ఇప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా పంచాయతీ శాఖకి సంబంధించినటువంటి వ్యవస్థని బలోపేతం చేసి తన ముద్ర వేసుకోవాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా 10,000 మంది పంచాయతీ ఉద్యోగుల ప్రమోషన్స్ సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. తద్వారా వాళ్ళకి ఉన్న వ్యవస్థని డెవలప్ చేసి వాళ్ళ చేత పని చేయించుకోవాలన్నది ఈయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఈయన ప్రయత్నం. అందుకని పంచాయతీ కార్యదర్శి అనేటటువంటి పదవిని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రకటించడం అన్నటువంటిది కీలకం. అలాగే గ్రామీణ ప్రాంతంలోని సదుపాయాలు మెరుగుపరచడంలో సిన్సియర్గా పని చేయండి, బాధ్యతగా పని చేయండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని సద్వినియోగం చేయండి అన్నటువంటి పిలిపించుకొచ్చారు.